హలీం అంటే హైదరాబాద్ పెట్టింది పేరు. అలాంటి హైదరాబాద్ స్టైల్లో వైజాగ్ వాసులు కూడా పరిచయం చేస్తున్నారు నవాజ్ భాయ్. అయితే అసలు ఇది ఏంటి స్పెషల్, అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుందని చెప్పి నవాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవాజ్ గారు చెప్పండి, ఏంటి ఈ హైదరాబాద్ స్టైల్ వైజాగ్ పరిచయం చేస్తున్నారు, ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే యూజువల్లీ మనం హలీం అంటే హైదరాబాదే మనకు గుర్తొస్తుందండి. అలాంటి ఎక్స్పీరియన్స్ వైజాగ్లో ఇవ్వాలని, వైజాగ్ పీపుల్ అందరికి ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ఈ స్టాల్ అనేది స్టార్ట్ చేశాము. సో ఓవరాల్గా హలీం అన్నది చూసుకుంటే మోర్ ఆఫ్ మీకు మీట్ ఉంటుంది. వెజ్ అనేది అసలు ప్రిఫర్ కాదు. సో వెజ్ అనేది ఈ మధ్యలో ట్రెండ్ అవుతుంది కానీ బట్ యూజువల్గా మీట్ అండి. సో నాన్ వెజ్లో మీకు మటన్ అండ్ చికెన్ హలీం అనేది మనం ఇస్తున్నామండి, యాజ్ వెల్ యాజ్ బిర్యానీస్ కూడా. ఎన్ని డేస్ మొత్తం అంతా ఈ పండగ సీజన్ మొత్తం అంతా ఉంటుందా మిగతా ఏంటి? ఓవరాల్గా చూసుకుంటే మీకు 30 days అండి. ఓవరాల్ రంజాన్ మంత్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు చూసి మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 weeks అయిపోయింది. సో లాస్ట్ 1 week అబౌట్ టు గో అండి. సో ఈ 1 month కూడా ఇద్దాము ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెట్టామండి. అంటే ఏంటండి హైదరాబాద్ స్టైల్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి మిక్స్ చేస్తారు? ఇంగ్రీడియంట్స్ అంటే టోటల్ 27 to 30 మెటీరియల్స్ అండ్ 30 వెరైటీస్ అనేది మనం వేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్రై నట్స్ కానీ, ఓవరాల్గా మీకు స్పైసెస్ కానీ, మసాలాస్, తర్వాత రవా కానీ, తర్వాత లెంటిల్స్ కానీ అంటే దాల్ కానీ, దాంతో వెజ్లో కూడా చాలా వెజిటేబుల్స్ కానీ, సో అన్నీ మనం ఓవరాల్గా కుక్ చేస్తామండి. ప్రాసెస్ ఆఫ్ 7 hours పడుతుందండి ఓవరాల్గా. ఎలా ఉంది వైజాగ్ పీపుల్, ఎలా ఆదరిస్తున్నారు? చాలా మంచి రెస్పాన్స్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత కష్టపడి మనం టీం అంతా వర్క్ చేస్తాం, ఈరోజు మంచి రివ్యూస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. వైజాగ్ వాళ్ళు చాలా ఆదరించారు. అంటే హలీం అంటే విశాఖ వాసులకు ఏదో ఒక ఫ్లేవరే అని తెలుసు, కానీ ఇన్ని ఫ్లేవర్స్ అని చెప్పి మీరు పరిచయం చేస్తున్నారు. అసలు ఏంటంటే ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి? ఫ్లేవర్స్ ఇనీషియల్లీ వీఆర్ డూయింగ్ ఇక్కడ చూసుకుంటే మనం మోర్ ఆఫ్ మటన్ చాలా మంది ఇష్టపడుతున్నారండి. చికెన్ మటన్ కూడా ఇస్తున్నాం మనం, యాజ్ వెల్ as బిర్యానీస్లో కూడా మటన్ అండ్ చికెన్ ఇచ్చాము. సో ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఎంజాయ్ చేస్తుంది, మటన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఒక ఫుడ్ బాగా రావాలంటే కుక్ చాలా ఇంపార్టెంట్. ఆ కుక్ ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటి? షెఫ్ అన్నది మనం మెయిన్ షెఫ్స్ ముగ్గురు కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చారండి. సో వాళ్ళు మెయిన్లీ ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు. సో ఓల్డ్ సిటీ అంటే మనకు తెలుసు, మోర్ ఆఫ్ ఫుడ్ లవర్స్ అంతా అక్కడే బెస్ట్ షెఫ్స్ ఉంటారు. సో వాళ్ళని తెచ్చి మనం కూడా చేస్తున్నామండి. ఎలా ఉంది అసలు రెస్పాన్స్, ఎలా ఉంది వైజాగ్ నుంచి? చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి వైజాగ్ పీపుల్. వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ కూడా చేయమంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టాలని మేము ప్లానింగ్ చేస్తున్నామండి. ఫైనల్లీ ప్రైసెస్ ఎలా డిసైడ్ చేశారు, ఎలా పెట్టారు అసలు? ప్రైసెస్ కూడా చాలా నామినల్ ఎకానమీలో పెట్టామండి. అందరూ రావాలి, అందరూ తినాలి, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో పెట్టామండి. ఫస్ట్ థింగ్, వైజాగ్ పీపుల్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద అవుట్లెట్ వైజాగ్లో పెట్టడం. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి నేను ట్రై చేశాను. ఈ ట్రైల్ని వైజాగ్ ప్రజలందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో నేను కూడా స్పెషల్లీ చాలా ఫోకస్డ్గా అన్ని మెటీరియల్స్ కానీ, అలాగే స్పైసెస్ కానీ, షెఫ్స్ని అందరినీ వైజాగ్ తెచ్చాను, హైదరాబాద్ నుంచి తెచ్చాను. సో వాళ్ళ రెస్పాన్స్ వచ్చి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అంటే సాధారణంగా వే ఆఫ్ థింకింగ్ కూడా ఏంటంటే మంచి కంఫర్ట్నెస్ ఇవ్వాలి, ఓపెన్ ఎయిర్ ఇవ్వాలి. వైజాగ్లో మనకి సమ్మర్ కాబట్టి చాలామంది ఈవినింగ్ అయితే బయటకు వస్తుంటారు ఫుడ్ ఎంజాయ్ చేయాలని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి అవుట్డోర్ సిట్టింగ్ పెట్టాము, ఓపెన్ ఎయిర్లో ఈ మంచి యాంబియన్స్ క్రియేట్ చేసి మంచి ఫుడ్ బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలని మోటోలో పెట్టాము. అదే రెస్పాన్స్ మాకు చాలా బాగుంది. అందరూ పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యాంబియన్స్ని, ఈ ఓపెన్ ఎయిర్ సెటప్ని అంతా. ఫుడీనండి. సో నేను ఏ ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా హైదరాబాద్ వెళ్తుంటాను మోస్ట్లీ. సో ఆ స్పైసెస్, ఆ టేస్ట్ని వైజాగ్ వాళ్ళకి ఇద్దాము, అది కూడా నాలాంటి ఒక యంగ్ ఆంటర్ప్రినర్స్ కాబట్టి సో నేను కూడా ఇద్దాము, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. హలీం అంటే మనం వాడే ప్రతిదీ మోర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ, మోర్ ఆఫ్ స్పైసెస్ కానీ హైదరాబాద్ని ఇంపోర్ట్ చేస్తున్నాము. సో అందుకే హైదరాబాదీ పిస్తా హలీం అని పెట్టాము. సో మోర్ ఆఫ్ మన డ్రై ఫ్రూట్స్ చూసుకున్న పిస్తా కంటెంట్ కానీ, తర్వాత మీకు కాజు కానీ అన్నీ మనం హై ఎండ్లో వాడుతున్నాం. సో దట్స్ ద రీజన్ హైదరాబాదీ పిస్తా హలీం అని మేము పేరు పెట్టాము. బావర్చి స్టైల్ ఇస్తున్నామండి. స్పెషల్గా ఓన్లీ దమ్ ఉంటుంది మా దగ్గర. సో మటన్ దమ్ అవ్వచ్చు, చికెన్ దమ్ అవ్వచ్చు, ఓన్లీ బావర్చి స్టైల్ స్పెషల్లీ దమ్ రైస్ ఉంటుందన్నమాట. సో ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. సో ఆ ఫ్లేవర్ ఓన్లీ హైదరాబాద్లోనే మీకు దొరుకుతుంది. సో షెఫ్స్ కూడా హైదరాబాద్ కాబట్టి సో ఆ టేస్ట్ అనేది మనం ఇస్తున్నామండి. ఇక్కడ చాలా బాగుంది. హైదరాబాద్లో మన విశాఖపట్నంలోనే హైదరాబాద్ టేస్ట్ దొరుకుతుందంటే ఇక్కడ ఒక దగ్గరే దొరుకుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ప్లస్ మటన్ హలీం ఇక్కడ సూపర్. రెగ్యులర్గా వస్తున్నాం, బాగుంది ఇక్కడ. చాలా హైజీనిక్గా చేస్తున్నారు. ఆ యూజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా
ఈ హైదరాబాద్ స్టైల్లో ఉన్నది కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇది ప్రధానంగా హైదరాబాద్ ఫ్లేవర్ రావడానికి హైదరాబాద్లో ఎలా చేస్తారో అదే ఇంగ్రీడియంట్స్ అదే కుక్ని తీసుకొచ్చి మేము చేసాం. నిజంగా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం కోసం అందరూ చాలామంది వచ్చి టేస్ట్ చేస్తున్నారు. అలాగే మరింత టేస్ట్ చేయాలి, హలీం రుచులు చూడాలంటే కంపల్సరిగా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాలని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ఇది హలీం సంబంధించి విశేషాలు. శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.